అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ప్రజలు ఓటు హక్కు కోల్పోతే బాధ్యత ఎవరిది? రాజకీయ రణరంగ క్షేత్రంలో ఓటు యొక్క ప్రాధాన్యత మీకు తెలియదా? 48% ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిందంటే ఓటు యొక్క విలువ ఎంతో మీకు తెలియదా? ఒక్క ఓటుతో రాజకీయ భవిష్యత్తు మారిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారని మనకు తెలియదా? మరి ఓటు యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి మీరు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అంటే కొంతమంది బిఎల్ఓలు సరిగా పనిచేయడం లేదు, సక్రమంగా పనిచేయడం లేదు. మీ యొక్క అనుచరక వర్గానికి ఓటు హక్కు మీరు కల్పించుకోలేకపోతే మరి అది తప్పు మీది కాదా? మరి వాళ్ళు ఓట్లు వేయకపోతే మీరు ఏ విధంగా గెలుస్తారు? ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలకు మేము తెలియజేసేది ఏంటంటే ఎవరైతే కేంద్ర ఎన్నికల సంఘం మనకు బిఎల్ఓలను కేటాయించి ప్రతి ఇంటికి వెళ్ళి సమగ్ర నివేదిక ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తే వీళ్ళు సక్రమంగా పనిచేయడం లేదు. వీళ్ళు ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళు స్వార్థానికి వాళ్ళు పని చేయాల్సి వస్తుందని చెప్పి నిర్లక్ష్యంగా ప్రజల దగ్గర సమాధానాలు చెప్తూ వాళ్ళకు సక్రమంగా ఆ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫిలప్ చేయడం లేదు, వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏదైతే ఓటు హక్కు కోల్పోతామని చాలా మంది భయాందోళనలో ఉన్నారు ప్రజలు. వీళ్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మీకుంది, ఉన్నతాధికారులకు ఉంది. ఖచ్చితంగా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వీళ్ళను వాళ్ళు సమగ్రంగా పనిచేస్తున్నారా లేదా, క్షేత్ర స్థాయిలో వాళ్ళు ఏదైతే సర్వే ఉందో అది కరెక్ట్ గా ఫిలప్ చేస్తున్నారా లేదా, వాళ్ళకు కేటాయించినటువంటి ఎంతమంది టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ని పూర్తి చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది, మండల నాయకులకు ఉంది, మండల అధికారులకు ఉంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఏదైతే సమగ్ర నివేదిక ఉందో దాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బిఎల్ఓలు మేము ఫిలప్ చేయము, మీరు ఎవరికైతే చెప్పుకోండి, మీరు చదువుకోలేదా, మీకు చదువు రాదా అని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నటువంటి ఈ బిఎల్ఓల మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళు పని చేయడమే కాకుండా వీలైతే నన్ను సస్పెండ్ చేసుకోండి, నన్ను మార్చుకోండి అని వీళ్ళే నిర్లక్ష్యంగా మాటలు చెప్తున్న ఇటువంటి బిఎల్ఓల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళని నిజంగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పాలకులు ఉండాలి కానీ, ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులు ఉండాలి కానీ వీళ్ళే మమ్మల్ని సస్పెండ్ చేసుకోండి అంటే వీళ్ళు ఏ ధైర్యంతో చెప్తున్నారు? వీళ్ళకి భయం లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఇలా నిర్లక్ష్యపు సమాధానం చేసుకొని మమ్మల్ని సస్పెండ్ చేయండి అనేటువంటి పనులు ఎవరైతే బిఎల్ఓలు మాట్లాడుతున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి. పని చేసే వాళ్ళని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఏదైతే భయాలు ఉన్నాయో ఆ భయాలను తొలగించాల్సిన బాధ్యత బిఎల్ఓల మీద ఉంది. వీళ్ళకు 10 రోజులు 15 రోజులు మీరు ట్రైనింగ్ ఇస్తే వీళ్ళే సక్రమంగా ఎలా ఫిలప్ చేయాలో ఇప్పటికే తెలియడం లేదు. మరి ఎటువంటి ట్రైనింగ్ లేని ప్రజలు ఎలా ఫిలప్ చేస్తారు? మెయిన్ సమస్య మనకు 2002లో ఏదైతే నివేదిక ఉందో ఆ సీరియల్ నెంబర్ కానివ్వండి, నియోజకవర్గ నెంబర్ కానివ్వండి, అది ప్రజలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు. అది ఇవ్వాల్సిన బాధ్యత బిఎల్ఓలకు ఉంది. అది ఎక్కడి నుండి తీసుకోవాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలనేది భరోసా ధైర్యాన్ని ఇచ్చి మరి ఈ సమగ్ర నివేదిక ఓటర్ల జాబితాను పూర్తి చేసి అందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత బిఎల్ఓలకు ఉంది, ఉన్నతాధికారులకు ఉందని తెలియజేస్తున్నాను. నేను మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే.